సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకం నుండి హైపర్ టెన్షన్కు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటో చూద్దాం. రక్తపోటు రోగుల్లో దాదాపు 20% మందిలో రక్తపోటు రావడానికి అసలు కారణం ఏమిటో నిర్ధారణ చేయడానికి వీలు ఉంటుంది. ఇటువంటి వారిలో కొందరికి మూల కారణాన్ని సరిదిద్దితే రక్తపోటు శాశ్వతంగా తొలగిపోతుంది. అయితే కొందరిలో కారణం తెలిసినా సరిదిద్దడం కుదరదు. అటువంటి వారిలో రక్తపోటు అలాగే మిగిలిపోతుంది. రక్తపోటు రోగుల్లో 15% మందికి రక్తపోటు రావడానికి మూత్రపిండాల వ్యాధి ఉండటం లేదా మూత్రపిండాల డ్యామేజీ ఒక కారణం. మూత్రపిండాల వ్యాధుల్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. నెఫ్రైటిస్ వంటి మూత్రపిండాల వ్యాధులు క్రానిక్ అవుతాయి. మూత్రపిండాలలోని టిష్యూని డ్యామేజీ చేస్తాయి. ఈ డ్యామేజీ శాశ్వతంగా మిగిలిపోతుంది. దాని ఫలితంగా వచ్చిన రక్తపోటు కూడా శాశ్వతంగా మిగిలిపోతుంది. నెఫ్రైటిస్ వ్యాధి వచ్చినప్పుడు ముఖానికి నీరు వస్తుంది. ఇలా నీరు చేరడానికి మూల కారణం తెలుసుకోకుండా ఎందరో ఉబ్బు కామెర్లంటూ నాటు వైద్యాలు చేయించుకుంటారు. వారి అజ్ఞానం శాశ్వతంగా ముప్పు తెస్తుంది. ఉబ్బు కామెర్లు అనుకున్న దానికి డాక్టర్కి చూపించుకొని పూర్తి చికిత్స చేయించుకుంటే మూత్రపిండాల డ్యామేజీ అవడం, రక్తపోటు శాశ్వతంగా మిగిలిపోవడం ఉండదు. వివిధ కారణాల వలన మూత్రపిండాల డ్యామేజీ అయి కుదించుకుపోవడం, మూత్రపిండాలు స్థానభ్రంశం కావడం, మూత్రపిండాలకు రక్త ప్రసారం చేసే రక్తనాళాలు సన్నబట్టం వంటి పరిస్థితుల్లో కూడా రక్తపోటు వస్తుంది. కొందరికి పుట్టుక నుంచే మూత్రపిండాల నిర్మాణంలో లోపం ఉంటుంది. ఆకారంలో తేడా ఉంటుంది. ఉండవలసిన చోటు ఉండకుండా మరొక చోట ఉండి ముడుచుకుని ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రక్తపోటు కనబడుతుంది. మూత్రపిండాలలో లోపం ఉన్నప్పుడు వాటికి తగినంత రక్త సరఫరా ఉండదు. రక్త సరఫరా తగినంత లేక మూత్రపిండాలలో కొన్ని పదార్థాలు తయారై రక్తపోటును కలిగిస్తాయి. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయనప్పుడు రెనిన్ అనే హార్మోన్ వంటి పదార్థం తయారవుతుంది. ఇది రక్తపోటు అధికమయ్యేటట్లు చేస్తుంది. అలాగే అరుదుగా కొందరికి మూత్రపిండాల మీద కంతులు ఏర్పడతాయి. ఈ కంతులు క్యాన్సర్కి సంబంధించినవి కావు. సాధారణంగా ఈ కంతులు ప్రాణహాని కలిగించవు, కానీ ఇవి రక్తపోటు రావడానికి కారణమవుతాయి. ఈ కంతులు మూత్రపిండాల మీద ఉండే ఎడ్రినల్ గ్రంథిలో వస్తాయి. ఎడ్రినల్ గ్రంథిలో 2 భాగాలు ఉంటాయి. ఈ గ్రంథి పైభాగం నుండి రక్త ప్రసారానికి, మెటబాలిజానికి సంబంధించిన వేరువేరు హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. లోపలి భాగం నుండి నార్ ఎడ్రినలిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు రక్తపోటుని అధికం చేస్తాయి. మూత్రపిండాలపైన ఉండే ఈ ఎడ్రినల్ గ్రంథికి కంతులు ఏర్పడినప్పుడు రక్తపోటు అసాధారణంగా అధికమవుతుంది. బృహద్ధమని మధ్య భాగంలో పుట్టుక నుంచి సన్నగా ఉంటే దానివల్ల కూడా రక్తపోటు వస్తుంది. ఈరోజు మనం సెకండరీ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.